నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఒక వీడియో బాగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే. అది ఏ వీడియో అనేది మీ అందరికీ తెలుసు. కాకపోతే మరొకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారంటూ కొందరు జ్యోతిషులు చెప్పిన వీడియోను చాలా ట్రోల్ చేశారు. అందులో మా ఛానల్‌కి సంబంధించిన 2 వీడియోలు కూడా ఉండడం జరిగింది. మరి జ్యోతిష్యుల లెక్కలు ఎక్కడ తప్పాయి? ఎక్కడ ఆ పొరపాటు జరిగింది? గతంలో కూడా నేను అడగడం జరిగింది. జ్యోతిష్యులకు అసలు రాజకీయ దానికి ఏంటి సంబంధము అనేసని. దానికి సంబంధించి అనేక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా, నమ్మరాదా అంటూ సామాన్యులకు ఒక ఇంత డౌట్‌ను రేజ్ చేసే సిట్యుయేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ జీవీఎల్ఎన్ చార్యులు గారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చార్యులు గారు నమస్తే అండి. చార్యులు గారు, గతంలో నేను మిమ్మల్ని మొదటే అడగడం జరిగింది. జ్యోతిష్యానికి, రాజకీయానికి ఏంటి సంబంధము అనేసని. అంటే మీరు లెక్కలు చెప్పారు. మరి ఇప్పుడు ఆ లెక్కలు తప్పయ్యాయి. ఏంటి మరి ఆ లెక్కలు తప్పవడానికి మీ అంచనా అంటే ఎలాంటి వివరణ ఇద్దామనుకుంటున్నారు? మరి ప్రేక్షకులైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మీ ఆన్సర్ కోసం. ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. వివరణ ఇచ్చే ముందు అంటే ట్రోల్ చేసుకునే వాళ్ళకి మనం మంచి ఆహారం ఇచ్చామనుకుందాం. ఆ ఆనందం కొంతకాలం మిగల్చాలి కాబట్టి కొంత సమయంలో పాటించాం. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా సమాజ హితం కోరేవాళ్ళం. పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని లేదు అని మనం చెప్పలేము. చెప్పిన విషయాన్ని మనం చెప్పలేదు అని తీసివేయలేం. ఈ ట్రోల్ చేసేటువంటి సమ్ పర్సన్స్కి వాళ్ళు మనం పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ట్రోల్ చేయటం వలన మేము పెరుగుతామే కానీ పతనం మాత్రం కాము. అంటే తప్పు చెప్పినప్పుడు ఎలా పెరుగుతారు? ఒక యాంగిల్ మీరు ఆలోచిస్తారు. సో నేనెవరో తెలిసిందిగా ముందు మనం ఒక వీడియో చేసినప్పుడు ఒక 50,000 మంది చూశారు అని మనం వ్యూస్ చూస్తాం. మనం అందరూ మనల్ని మెచ్చుకుని చూసుంటారా? కాదుగా. అసలు ఏముందో అని చూసేవాడు ఒకడు, అందులో ఉండే లోపాలను ఎతికేవాడు ఒకడు, ఆ లోపాలు ఎతికిన దాన్ని బయటకు పెట్టేవాడు. 3 రకాలు ఉంటారు. మన ఈ సోషల్ పోస్ట్ ఛానల్లో చేసినటువంటి ప్రోగ్రామ్ కొంత వీడియో వైరల్ అయింది. ఇక్కడ స్టూడియో తప్పు కాదు, ప్రోగ్రామ్ చేసిన హోస్ట్ తప్పు లేదు, జ్యోతిష్య శాస్త్రంది తప్పు లేదు. తప్పు ఎవరిది? ఐఆమ్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నా అంచనాలు తప్పాయి. ఇదే నరసింహాచార్యులు కొన్ని ఛానల్స్లో మధ్యప్రదేశ్ బీజేపీ వస్తుందని, రాజస్థాన్ బీజేపీ వస్తుందని, ఛత్తీస్గఢ్లో బీజేపీ వస్తుందని, మిజోరాంలో ఉన్న ప్రభుత్వం మారుతుందని, ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తుందని, కాశ్మీర్లో ఎన్నికలకి ప్రభుత్వం వెళుతుందని, అట్లాగే కొన్ని ప్రాంతాల్లో హిమాలయ పర్వతాల్లో ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే 100 విషయాలు తీసుకున్నప్పుడు 99 కరెక్ట్ అయినప్పుడు ఆ ఒక్కటి ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో పబ్లిక్ దాన్నే పట్టుకుంటారు తప్ప మిగిలిన 99 పట్టుకోరు. అయితే ఇక్కడ బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు కొన్ని 100 మెసేజ్లు వచ్చాయి నా టైప్ ఆఫ్ పబ్లిక్కి. అందరూ నాకు పంపిస్తున్నారు. ఐ నో ఎవ్రీథింగ్, డోంట్ ఫీల్, ఐఎమ్ రెడీ, అందరు ఇచ్చేసాను అని కింద ఇస్తారు. ఎవరో ఏదో అన్నారని మీరు మీ ప్రొడక్షన్ చూడడం మానుకోవద్దండి. చెప్పినవన్నీ జరుగుతాయని మేము అనుకోము. పైన 6 అయినప్పుడు 1 కానంత మాత్రాన మీ విద్వత్తును మేము అవమానించలేము. అలా అవమానిస్తున్న వాళ్ళని మనం ఏం చేయలేం, వదిలేసిండని నాకు సింపతి చూపించిన వాళ్ళు ఉన్నారు, నన్ను గౌరవించిన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి బాధపడి ఉన్నారు. సో కాబట్టి నేను వీళ్ళకి విలువ ఇవ్వాలా? ఏదో కాలక్షేపం కోసం ట్రోల్ చేసేవాళ్ళు మనం సరే ఓన్లీ ట్రోల్ చేశారు. ఛానల్లో యాంకర్ని ట్రోల్ చేసిన సంస్కారం ఎవరికి ఇచ్చారండి? వాడు సంస్కారంతో అనుకుందామా? ఇగో బలాన్ని చూసి ఇలా చెప్పాడు అని నా వరకు కట్ చేసుకొని చేస్తే ఇంకాస్త గౌరవం ఉండేది. ఒక యాంకర్ ఏం చేసింది? ఆమెను ట్రోల్ చేయాలి? ఇదే విషయాలు మీ కుటుంబాలు జరిగితే ట్రోల్ చేసుకుంటారా? అవసరం లేదు కదా. సో కాబట్టి ట్రోల్ చేసిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరచుగా మీరు మమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉండాలి, మాలో కసి పెరగాలి, మేము చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఉండాలి. ఒకసారి చెప్పాను మీకు, వన్స్ మోర్ అన్నదానికి క్లాప్ ఇచ్చాం. అట్టగా మీరు ట్రోల్ చేయండి, ఇంకా చేయండి. చేస్తే మాలో ఒక పట్టుదల వస్తుంది. ఉలియాడిన రాయి విగ్రహమై పూజించబడినట్లు బాధలు కోర్చుకున్న వారు చివరికి పూజింపబడుదురు. సో కాబట్టి నేను చెప్పేసి ఏంటంటే కొన్ని అంశాలు, ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, టీఆర్ఎస్ ఓడిపోయింది. సో యాజ్ రైట్ జరిగింది అది. సార్ నేను బహిరంగంగా చెప్పాను,
టీఆర్ఎస్ఏ వస్తుంది అని జరగలేదు. సో కాబట్టి నా అంచనాలు తప్పయ్యాయి కాబట్టి నా మీద విశ్వాసంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ సభ్యులకి క్షమాపణ చెప్పుకుంటూ, కాంగ్రెస్ వారి మనోభావాలు దెబ్బతిని ఉంటాయి కాబట్టి వారికి కూడా సభాముఖంగా క్షమాపణ చెబుతూ ఇక క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రతి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని పలానా వ్యక్తి సీఎం అభ్యర్థి అని మనం ముందుగా కనుక మనం ప్రకటించి ఉంటే అప్పుడు మనం వ్యక్తిగతానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ రోజు ఏమన్నాను, ఒక సెంట్రల్ పార్టీ ఒక లోకల్ పార్టీతో ఉన్నప్పుడు మన సెంట్రల్ పార్టీ యొక్క జాతకాన్ని తీసుకుంటాం. సో కాబట్టి అక్కడ కాంగ్రెస్ జాతకం ఫలితం సక్రమంగా లేదు కాబట్టి మరి తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మిగిలినటువంటి 4 స్టేట్లు ఎలా పోయింది, మరి దాన్ని కంపేర్ చేసుకోవాలి. సో భవిష్యత్తులో మనం ఈ రాజకీయ విశ్లేషణలు నేను చేయను అని చెప్పి అన్నాను కాబట్టి భవిష్యత్తులో ఎవరన్నా జ్యోతిష్యులు కనుక ఈ ప్రొడిక్షన్ చేయాల్సి కనుక వస్తే కంపల్సరీ ఆ పార్టీలో ఉండేటువంటి సీఎం రేసు ఉండే వ్యక్తుల యొక్క జాతకాలు కూడా చూడటం సమంజసమేమో అని నాకు ఇది ఒక గుణపాఠం నాకు నేర్పింది. ఎనివే, మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను బహిరంగ క్షమాపణ చెబుతున్నాను, కానీ శాస్త్ర దోషం కాదు. అంటే ఇక్కడ నేను గతంలో మిమ్మల్ని అడగడం జరిగింది, ఒక వ్యక్తిగత జాతకం వేరు, పార్టీకి సంబంధించి ప్రజల తీర్పుకు సంబంధించి వేరు అనేసి మిమ్మల్ని అడగడం జరిగింది. కానీ మీరు ఏమన్నారు, ఖచ్చితంగా ఆ జాతక ప్రభావం పార్టీ పైన ఉంటుంది అనేసి అని చెప్పారు. బట్ ఇప్పుడు అది ఆ ప్రిడిక్షన్ తలకిందులు అవ్వడంతో అవతల వాళ్లకు జ్యోతిష్కుల గురించి మాట్లాడే అష్టం ఇచ్చినట్టు అయిందా కాలేదా? వాట్ మేబీ ఇప్పుడు అలా విమర్శించుకుని ఎప్పుడు మమ్మల్ని కలవరండి. జ్యోతిష్యులను విమర్శించేవాడు మమ్మల్ని కలవరు ఎప్పుడు కూడా. అది ఒకటే పబ్లిక్. అది ఇప్పుడు నేను అది అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి జాతకం తీసుకున్నాను, నేను భట్టి విక్రమార్క జాతకం తీసుకున్నాను, పర్సన్ తీసుకున్నాను, మళ్ళీ అట్లా ఈయన ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా తీసుకున్నాను. ఎంతైనా మా బతుకు మాది కదా. తీసుకున్నప్పుడు ఎక్కడైతే గజకేసరి యోగము మాళవ యోగము ఇతరులు కనపడ్డాయి, మరి ఇక్కడ భట్టి విక్రమార్క కూడా సీఎం అవ్వాలి కదా, వాళ్ళు భవిష్యత్తులో అవుతాడేమోలే ఇంకో టర్మ్లో అన్న భావనకు వచ్చామండి నేను. సో కాబట్టి ఏంటంటే జ్యోతిష్యుడు తప్పు చేస్తాడు కానీ జ్యోతిష్యం తప్పు చెప్పదు. బట్ ఇప్పుడు జ్యోతిష్కుడి కన్నా జ్యోతిష్యం మీదనే నమ్మకం పోతుందన్న పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఎందుకంటే ఆ ట్రోల్ అయిన వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి, చాలా అది స్ప్రెడ్ అయింది. ప్రతి ఒక్క కామెంట్ నేను చూడడం జరిగింది. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే శాస్త్రాన్ని తప్పుపడుతూ చాలా మంది మెసేజ్లు పెట్టడము. చాలా పెద్దలు కూడా ఏం చెప్పారంటే జ్యోతిష్యం అనేది మార్గనిర్దేశనము, అంటే జరిగే ఒక ఉపద్రవాన్ని కొంత అలర్ట్గా ఉండండి అని చెప్పి ఒక మార్గనిర్దేశనం అని చెప్పారు. కానీ అందులో పెట్టిన వాళ్ళు చూశారు కదా, ఇలాంటి వాళ్ళు చెప్పే బూట ఒక మాటలు నమ్మకండి, మీ మీద మీరు విశ్వాసాన్ని కోల్పోకండి, వీళ్ళంతా ఏంటిది మాటలు చెప్పే వాళ్ళే, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి శాస్త్రం తెలియదు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసారు. అంటే మీరు ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వడం వల్ల అనేసి నేనంటే మీరేం చెప్తారు? ఒకటి సంజయ్ గారు, బూటకపు మాటలు అనేవాడు శాస్త్రం గురించి మాట్లాడు. మొట్టమొదట ఇది ఒక ప్రాక్టీస్ మీద వచ్చేటువంటి విద్య, ఏదో నోటి మాటలతో చెప్పేది కాదు. అంటే ఇక్కడ నాది ఇంకో ప్రశ్న, మీరు డాక్టరేట్ ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా అంటే 2-3 శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు, దీని మీదనే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇందా అన్నారు ఉలిని చెక్కుతూ ఉన్న కొద్ది శిల్పం అందంగా తయారవుతుంది అన్నప్పుడు మీరు ఆల్రెడీ చెక్కబడిన వాళ్ళు కదా, ఇప్పుడే అడుగులేస్తున్న వాళ్ళు కాదు కదా. ఇక్కడ నాదో చిన్న సందేహం. ఇప్పుడు అట్లాగని చెప్పేసి ఒక తెలంగాణ పోయిందని ఫలితాలు అనేవి పోయిందని నేను దోషి చేస్తే మరి మిగిలినటువంటి 4 రాష్ట్రాలు గెలిచిన ప్రొడక్షన్స్ వీడియోస్ ఉన్నాయి కదా, అప్పుడు మరి వీళ్ళు కన్సిడర్ చేయరా? ఓకే, చేయాలిగా. మనం చెప్పిన కొన్ని సంఘటనలు వాస్తవాలైనప్పుడు ఆ వాస్తవాలను కూడా పరిగణలో తీసుకోవాలి కదా. అంటే వాస్తవాలను వినలేనివాడు, వాస్తవాలను చూసి కూడా చెప్పలేని వారు చేసేటువంటి కామెంట్స్ని మేము ముందు పట్టించుకోవాలి. మీకు ఆ వీడియోస్ పంపిస్తా. మధ్యప్రదేశ్లో వ్యూహాత్మకంగా బీజేపీ వస్తుంది, దిగ్విజయ్ సింగ్ అక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పాను. రెండోది, రాజస్థాన్లో బీజేపీయే పట్టం కొడుతుంది మళ్ళీ చెప్పాను. మిజోరాం టైట్లో కూడా బీజేపీ వస్తుంది, సారీ ఛత్తీస్గఢ్ బీజేపీ వస్తుంది, ఎవరన్నా యాస్ట్రాజ్ అని చెప్పాడా? మిజోరాంలో ప్రభుత్వం మారుతోంది అని చెప్పాం. ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు ఆమోదం పొందింది. ఇదందరూ చూసిందేగా. కొన్ని వ్యూస్ అంతా ఎన్ని వ్యూస్ ఉన్నాయి చూసిన వాళ్ళందరూ. అంటే ఇక్కడ ఒక లెక్క తప్పినప్పుడు
దాన్ని జ్యోతిష్యుడిని విమర్శించవచ్చు కానీ శాస్త్రాన్ని విమర్శించకూడదు. అంటే ఇక మాకు ఏ శాస్త్రం లేకుండానే మేము ఈ స్థితికి వచ్చామా, ఏవి రాకుండానే వచ్చామా అంటే ఇది అది వాళ్ళ అజ్ఞానం వదిలేయాలి. వాస్తవాలు ఒప్పుకునేమండి. మీరు మధ్యప్రదేశ్ గెలిచింది అన్నారు, ఒప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు తప్పింది, ఒక్కసారి మీ గణాంకాలు చూసుకోండి అని ఎవరైతే సుహృదంగా మనకు ఇస్తాడో వాడు మనం ప్రేమించాలండి. కాబట్టి ద్వేషించే వ్యక్తులు ఉంటారు, పొగిడే వ్యక్తులు ఉంటారు, పొగడబడేవాడు ఉంటాడు, నవ్వించేవాడు, నవ్వేవాడు, నవ్వులు పాలయ్యేవాడు. అట్లా చెప్పేసి ఎవరో ఇదన్నారని చెప్పేసి జ్యోతిష్యాన్ని విమర్శిస్తే మాత్రం తాట తీసి పెడతాను నేను. అంటే ఇప్పుడు అంటే ఒక మిగతా రాష్ట్రాల్లో అంటే దాన్ని ఎవరు ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ జరిగిన దాన్ని ఎవరైనా ఆలోచిస్తాడు. పక్క రాష్ట్రాల గురించి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నివసించేవాడు ఇక్కడ రాష్ట్రాల గురించి ఆలోచిస్తాడు. పక్క రాష్ట్రంలో ఏదో మాకేంటి అనుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ ముందుగా సీఎం అభ్యర్థి ఎంపిక చేసిందా? పోనీ ఎవరన్నా చెబుతారా? ఈ కామెంట్ పెట్టే వ్యక్తులు ఎవరన్నా సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అని, బట్టి విక్రమార్క అని, ఇప్పుడు ప్లేట్ నిలాపి రాయిస్తున్నారా? నేను ఇందాక బహిరంగ క్షమాపణ చెప్పాను, అది ఓకే. అంటే ఇక్కడ ఈ ట్రోల్ చేసే వ్యక్తులు ఎవరైతే సోకాల్డ్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళ తెలుసా సీఎం రేవంత్ రెడ్డి అవుతారని? ఏనాడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా? అంటే ఈసారి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని మాత్రం కాంగ్రెస్ వస్తే గెస్ చేసిన వాళ్ళు చాలా మంది. పిసిసి సభ్యుడిని ఎప్పుడైనా అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సందర్భాలు మనకు ఉన్నాయా లేవా? డికే శివకుమార్ డి శ్రీనివాస్ చేశాడు, ఆ టైంలో రాజశేఖర రెడ్డి సీఎం చేశారు, అందులో పొన్నాల లక్ష్మయ్య గారు చేశారు, అప్పుడు ఇంకొకరు వచ్చారు. కాబట్టి ఏంటంటే పొరపాటు జరిగింది, దాన్ని మేమెవరూ కాదనలేము. అంత మాత్రాన జ్యోతిష్యం లేదు, జ్యోతిష్యం నమ్మద్దు ఇలా కామెంట్ పెట్టి ఎవరి దగ్గరికి పోడండి. ఇలా కామెంట్ చేసేవాడు జ్యోతిష్యం మీద నమ్మకం లేనివాడే కామెంట్ చేస్తాడు. ఉన్నవాడు ఏం పెడుతున్నాడు, దీనివల్ల శాస్త్రానికి అవమానం కలుగుతుందన్నవాడు జ్ఞాని. అంటే వాడు కొంత అవగాహన ఉంది. సో ఇలా చెప్పడం వల్ల శాస్త్రానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేవాడు జ్ఞాని. వీడు ఈ పొట్టకూడు కోసం బతికేవాడు నిజమే పొట్టకూడు కోసం బతుకుతున్నావా, నువ్వు ఎర్ర వచ్చి మెగరి చేత తీపించుకున్నావా, ఏమన్నా పావలా ఇచ్చావా? మాట అంటాం వేరండి, మాట తీసుకోవటం వేరు ఖచ్చితంగా. కాబట్టి ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా నన్ను గతంలో సంప్రదించి ఉంటే వాళ్ళ నా నెంబర్ ఇచ్చి కాల్ చేయమను. నా నెంబర్ ఇచ్చారుగా మీరు, మరి నాకు ఒక్కరు ఎందుకు కాల్ చేయలేదు? మీరు ఇచ్చారు, మీరు నెంబర్ ఇస్తున్నాము, ఏదంటే మీరు ఆయనతో మాట్లాడండి అన్నారు. ఒక్కడన్నా నాకు ఫోన్ చేశారా? ఓకే. నేను ఇంకో మాట కూడా చెప్పుకొచ్చాను. కౌంటింగ్ అప్పుడు కూడా ఒక స్టేజీలో టీఆర్ఎస్ 50 సీట్ల దాకా వెళ్ళింది. మ్యాజిక్ దగ్గరికి వెళ్ళారు, 50, 55, 40, 52 వచ్చింది. లాస్ట్ 12 సీట్లు అంతా 2000 ఓట్లతో మనం ఏదైనా సరే ఒక 12 సీట్లు అటు ఇటుగా తారుమారవచ్చు అని చెప్పి అనుకున్నాం. సో కాబట్టి పొరపాటు అనేది సహజం, ప్రతిసారి అలాగే జరుగుతుంది అబద్ధం. సో కాబట్టి జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ శాస్త్రం మీద మంచి అవగాహన కలిగిస్తానని, సో నన్ను నమ్మినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విమర్శించే వారిని కూడా గౌరవిస్తూ సద్విమర్శ చేయండి, తగిన సలహాలు తీసుకుని కోరుకుంటూ, భవిష్యత్తులో రాజకీయ ప్రస్తావన అనేది నేను చేయనని ఆ రోజు చెబుతున్నాను, ఈరోజు చెబుతున్నాను. దయచేసి మీ సోషల్ పోస్ట్ వాళ్ళు భవిష్యత్తులో నన్ను రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని అడగద్దని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ జీవెల్లంచల్లి గారు. వచ్చి అంటే గతంలో చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఒక బాధ్యతగా మీరు మీ శాస్త్రాన్ని గౌరవించారు అనేది చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఒప్పైనప్పుడు ఎలా మనం భుజాలు తడుపుకున్నామో తప్పైనప్పుడు కూడా అది ఒప్పుకోవాలని ఒక విజ్ఞతను ఇక్కడ ప్రదర్శించారు. మా సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరి తరపున మా తరపున మీకు ధన్యవాదాలు.